తణుకులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేశాడు. అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అన్నారు. తణుకులో అన్న క్యాంటీన్ను మూసివేసిన రోజు నుంచే ఇప్పటి వరకు 5 ఏళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నాం. ఇప్పటి వరకు నాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు అని ఆయన తెలియజేశారు. బాబు వెనకలాగా ఇది ఫ్రీ అవుతుంది. వచ్చాను ఒకసారి తీసుకొని ఏంటి పక్క నుంచి ఎవరు ఆ పక్క నుంచి వెనకాల నుంచి మీరు ఆ పక్క నుంచి రావాలి, ఆ పక్క నుంచి రావాలి, ఇక్కడ అవ్వదు. వెళ్ళను ఎలా ఉందండి? అందరికీ కూడా సంతోషంగా ఉంది. పేదవాళ్ళు అటు నుంచి మహాభాగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. ఆరుముడాడుకున్న ప్రజలకి ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై ఆర్మిల్లి, జై ఆర్మిల్లి. పక్క ఉండాలండి. శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ద్వారా బొమ్మి రాంబాబు గారికి, భీమనాథం సుబ్బారావు గారికి చిరు సత్కారం. అక్కడ 500 రోజుల పైనే అన్నదాన కార్యక్రమం, అన్న క్యాంటీన్ ని ప్రారంభించి నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా
రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అన్నా క్యాంటీన్లు మూసివేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో దాదాపు 450 రోజుల పైగా